హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మీ ఫుడ్ ఎక్స్ప్రెస్. ఈరోజు మన అద్రేటి రుచుల్లో మష్రూమ్ని అదిరిపోయే రీతిలో ఎలా ఉంటుందో చూసేద్దాము. మష్రూమ్ని ఇలాగ టమాటా కొంచెము పెరుగు కొంచెం యాడ్ చేస్తే నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి. ఒక్కసారి ఇంగ్రీడియంట్స్ చూద్దామా. ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, కొత్తిమీర, గ్రీన్ పీస్, టమాటా, ఆవాలు, జీలకర్ర, కసూరి మేతి, లవంగ, చెక్క, యాలుక, పెరుగు, ఆయిల్, మష్రూమ్స్. ఫస్ట్ కొంచెం ఆయిల్ తీసుకున్నాను. 2 టీ స్పూన్స్ ఆయిల్ స్టార్టింగ్ చాలండి. ఈలోపు ఏం చేస్తానంటే ఈ లవంగ, చెక్క, యాలుక ఏదైతే ఉందో దాన్ని కొంచెం దంచుకుంటా అంతే. ఇదిగోండి ఇట్లా కచ్చపచ్చిగా నలిగింది అంతే. మసాలా పోపుకేస్తానండి ఇట్లాగ దంచి అప్పటికప్పుడు భలే టేస్ట్ ఉంటుంది. మనం తీసుకునే పసుపులో ఒక పావు టీ స్పూన్ ఇప్పుడు ముందేస్తున్నాం. మనం తీసుకున్న కారంలో ఒక 1 టీ స్పూన్ ముందేస్తున్నాం. మనం తీసుకున్న ఉప్పులో మళ్ళీ ఒక హాఫ్ టీ స్పూన్ వేస్తున్నాం. దీన్ని కొంచెం ఆయిల్లో కలిపేసి కడిగి పెట్టుకున్న మష్రూమ్స్ని వేసేస్తున్నాం. ఇట్లా గుడ్లు లాగా చేయండి మష్రూమ్స్ని, చాలా బాగుంటుంది. ఇప్పటిదాకా సిమ్లో ఉంది అంతే. ఇది నల్లగా కాకముందే వేరే గిన్నెలోకి తీసి పెట్టేస్తున్నాను. మసాలాతో సహా మష్రూమ్లోకి వెళ్ళిపోయింది. సిమ్ చేశాను. మళ్ళీ కొంచెం ఆయిల్ తీసుకుంటున్నాను. ఈసారి ఒక 3-4 టీ స్పూన్స్ కర్రీలోకి సరిపడా. దీనిలోకి కొంచెం ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, ఉల్లిగడ్డ వేసేస్తున్నా. ఒక ఉల్లిపాయ. ఇప్పుడు నాకు కొంచెం టైం దొరికింది. పచ్చిమిర్చి కూడా ఇప్పుడే వేసేయండి. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ కొంచెం వేగనిద్దాం. కొద్దిగా కరివేపాకు. ఇదిగోండి ఉల్లిపాయ వేగింది, మీకు కనిపిస్తుంది కదా. చలో మళ్ళీ సిమ్ చేసేస్తున్నాను. ఒక స్పూన్ నిండుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసాను. ఇంక ఇప్పటి నుంచి సిమ్లో ఉంటుంది కర్రీ. గ్రీన్ పీస్ గుప్పెడు, జస్ట్ ఒక 30-40 గ్రామ్స్ అంతే. టమాటాలు ఒక 2 మీడియం సైజ్ టమాటోస్ 2. కొద్దిగా ఒక 30 గ్రామ్స్ పెరుగు, కర్డ్. ఇప్పుడు మనకి కర్రీలోకి సరిపడా ఉప్పు ఒక 1 టీ స్పూన్ వేసుకుంటున్నాను. ఇప్పుడు మన కర్రీలోకి సరిపడా పసుపు మరొక హాఫ్ టీ స్పూన్. ఇందాక పావు టీ స్పూన్, ఇప్పుడు హాఫ్ టీ స్పూన్. మన కర్రీలోకి సరిపడా కారం మీరు తిన్నదాన్ని బట్టి. నేను ఇక్కడ 1.5 టీ స్పూన్ వేసాను, అక్కడ హాఫ్ టీ స్పూన్ వేసాను. సో చూసారు కదా, ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి ఒక్కసారి కలిపేస్తున్నాను. తట్టడం. ఎస్, 4-5 నిమిషాలు ఉడికింది. నేను కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను. ఒక 1 కప్ అండి, 100 ml వేడి నీళ్ళు. ఈ టమాటాలు మనకి మ్యాష్ అయినట్టు అవ్వాలి, అప్పుడు కర్రీ ఇంకా టేస్టీగా ఉంటుంది. ధనియాల పొడి, జీలకర్ర పొడి. ధనియాల పొడి ఒక 1 టీ స్పూన్, జీలకర్ర పొడి హాఫ్ టీ స్పూన్. ఇప్పుడు దీనిలో మనకి అన్నీ ఉన్నట్టే. ఈ అన్నీ ఉన్న దాంట్లో మన మష్రూమ్స్ గుడ్లు వెళ్ళి ఉడికితే చూడటానికే కాదు తినటానికైతే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సిమ్ చేశాను, మూత పెట్టేశాను. ఒక 10-12 నిమిషాలు ఉడకాలండి. మష్రూమ్స్ ఉడికిపోతాయి అప్పుడు, మన గ్రీన్ పీస్ ఉడికిపోతుంది అప్పుడు. అంతా కలిసి ఉడికిన ఫ్లేవర్స్ అన్నీ బయటకు వచ్చి మనకి ఆయిల్ పైకి తెలుతుంటుంది. అప్పుడు కట్టేద్దాం, వెయిట్ చేయండి. సో మన 15 మినిట్స్ అయిపోయింది. సో లాస్ట్కి మనం చేయాల్సిన పని ఏంటంటే కసూరి మేతి వేయటం మర్చిపోకండి. కసూరి మేతి ఈజ్ నథింగ్ బట్ మన మెంతి కూర ఎండింది. అసలు దాని టేస్ట్ మామూలుగా ఉండదు. ఇట్లా నలిచేసేయండి. అండ్ దెన్ కొత్తిమీర. చూడటానికి చాలా బాగుంది కదా, తినడానికి ఇంకా బాగుంటుంది. మీకు టేస్ట్ చూపించడానికి అన్నంతో సహా వచ్చేసా. సూపర్ అంటే సూపర్ కర్రీ అండి ఇది. 1 మస్ట్ టేస్ట్ అంటారు కదా, అట్లా అనమాట. కట్టక ముందే నాకు పెట్టేసుకోవాలనిపిస్తుంది ప్లేట్లో. గ్రేవీ కట్టేనా? విత్ యువర్ పర్మిషన్ కట్టేస్తున్నా. ఇదండి కర్రీ టెక్స్చర్, రంగు, రూపు, చిక్కదనం అంతా ఇలా ఉంటుంది. ఈ టొమాటోస్ అయితే ఇంకా చిన్నగా కట్ చేయండి, లేకపోతే మ్యాష్ చేసేయండి. ఇట్లా కనిపించిన దానికన్నా మ్యాష్ చేసేసి గ్రేవీలో ఉంటే కనుక ఇంకా బాగుంటుంది. అంటే చూడటానికి టేస్ట్ 2 సేమ్. ఇందులో తినాల్సింది ఇదండి. కసకస అంటాయి ముక్కలు నోట్లో వేసుకొని నవ్వుతుంటే. మన వెజిటేరియన్స్ తిట్టకండి, మటన్ చికెన్ పీస్లా ఉంటుంది. ఒక సూదనింగ్ ఫీలింగ్ ఉందండి. అటు ఎక్కువ ఉన్నట్లేదు ఏది, ఇటు తక్కువ ఉన్నట్లేదు, అన్ని బ్యాలెన్స్ అయినాయి కరెక్ట్గా. సూపర్ అండి.